హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 75 ఇంచ్ సెగ్మెంట్లో మనం ఈ సేల్స్లో పర్చేజ్ చేయవలసినటువంటి ద బెస్ట్ టీవీస్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి 65 లా 55 లా కానీ సో మెనీ టీవీస్ అనేటువంటి 75 ఇంచ్ సెగ్మెంట్లో అయితే లేవన్నమాట. ఉన్న చాలా తక్కువ టీవీస్. ఈ టీవీస్ గురించి నేను మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టీవీస్ మనకి ఆల్రెడీ ప్రైజెస్ అనేటువంటి కూడా రివీల్ అయిపోవడం జరిగింది. సో దానికోసం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడ కూడా మీరు వీడియోని అయితే మిస్ చేయకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నాతో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే భయ్యా, వీడియో మీరు ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా పొందుతున్నారు, కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం మర్చిపోతే ఎలా చెప్పండి? సో వెంటనే లైక్ అయితే చేసేయండి. అదేవిధంగా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండనమాట. అలాగే ఎండ్ ఆఫ్ ద వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు ఏంటి, అలాగే నాకు ఏదైనా సజెషన్స్ చెప్పాలన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఫస్ట్ వచ్చినప్పటికి టీసీఎల్ రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే పైన ఉంది. ఇది 2023 వెర్షన్ ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన స్పెక్స్ కోడ్ కూడా నేను పెట్టడం జరుగుతుంది ప్రతి టీవీ దగ్గర కూడా. ఆ స్పెక్స్ కోడ్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల టీవీ పర్చేజ్ చేయడంలో మీకు స్పెక్స్ కోడ్ అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మన టీవీ వచ్చినప్పుడు క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడి ప్యానల్తో రావడం జరుగుతుంది. సో ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. పైగా ఇందులో మనకి HDR10+ హెచ్ఎల్జీ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో డాల్బీ విజన్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్టయితే 240Hz రిఫ్రెష్ రేట్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి 500 పైగా లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఈ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మన బ్రైట్నెస్ అనేటువంటిది టూ మచ్ గుడ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా కలర్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి కాంట్రాస్ట్ అనేటువంటిది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సాచురేషన్ కూడా మంచి బ్యాలెన్సింగ్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మనకి నైట్ వీడియోస్ ఉంటాయి కదా, మనకి బ్లాక్ కలర్స్ ఎక్కువ ఉన్నటువంటి వీడియోస్, ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు మనకి అసలైన మజా అనేటువంటిది రావడం జరుగుతుంది. ఏవైతే మన బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్లా కనపడుతున్నాయి, అలాగే మిగతా కలర్స్ అనేటువంటి మంచి ప్రీమియంగా కనపడడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి దీని యొక్క డిస్ప్లే అయితే చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది AMD FreeSync ప్రీమియం ప్రో టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచిగా సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే 50 వాట్ సౌండ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ సౌండ్ మనకి డాల్బీ అట్మాస్తో పాటుగా విర్చువల్ ఎక్స్ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇంక్లూడింగ్ సబ్ ఆఫర్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. సబ్ ఆఫర్ వచ్చినప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. దీని యొక్క సౌండ్ కూడా మనకి చాలా మంచిగా రావడం జరుగుతుంది. లౌడ్నెస్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, మంచిగా అయితే రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా మన సౌండ్లో పేరు పెట్టేది ఏమీ లేదు ఫ్రెండ్స్. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందన్నమాట. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో ఎపిక్ క్యూ ప్రో 3rd జనరేషన్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా కలర్స్ విషయంలో అయితే చెప్పుకోకలేదు ఫ్రెండ్స్, మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది అనమాట. పైగా ఇందులో మనకి హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వితౌట్ రిమోట్ దీనివల్ల ఏంటంటే వితౌట్ రిమోట్ హే గూగుల్ అంటే మన టీవీ అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో మన కమెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో అంత మంచి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఈ టీవీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ టీవీ మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. దీని ప్రైస్ వచ్చేటప్పుడు మనకి ఇది మీకు ఇంకా తక్కువ రేట్లో కావాలంటే కార్డ్ ఆఫర్స్ అనేటువంటి పెట్టండి, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. ఇంకా దానికంటే తక్కువ కావాలనుకుంటే ఒకసారి మీరు ఆఫ్లైన్ మార్కెట్కి వెళ్ళండి. ఆఫ్లైన్ మార్కెట్కి వెళ్ళి అక్కడ మీకు కార్డ్స్ అనేటువంటి ఇస్తే ఇంకా తక్కువ రేట్కి అయితే వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ టీవీ వచ్చినప్పటికి వియూ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఉండడం జరిగింది అనమాట. ఇది 2024 వెర్షన్. ఇది మాస్టర్ పీస్ ఇది. సో ఇది మనకి 4K QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి క్వాంటమ్ డాట్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది టీవీలో చాలా మంచిగా అయితే వర్క్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే 240Hz మోషన్ రేట్తో రావడం జరుగుతుంది. అలాగే 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో బ్రైట్నెస్లో కూడా మనకి QLED ప్యానల్స్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ అందించడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో డాల్బీ విజన్ IQ సపోర్ట్ కూడా వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. అలాగే HDR10+ హెచ్ఎల్జీ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఇందులో కామన్గా రావడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మనం డిస్ప్లే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే డిస్ప్లే పెర్ఫార్మెన్స్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా కలర్ బ్యాలెన్సింగ్ అనేటువంటి నాకు ఇందులో చాలా బాగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. మంచి కలర్ బ్యాలెన్సింగ్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఓవరాల్ కలర్స్ విషయంలో కావచ్చు, అలాగే సాచురేషన్ కావచ్చు, మంచిగానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా డిస్ప్లేలో మనకు ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా లేదన్నమాట. సో గేమ్స్ ఆడుకునే వాళ్ళ కోసం AMD FreeSync టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే సౌండ్ విషయంకి వచ్చినట్టయితే
మనకి 100 వాట్స్ 4.1 స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇది డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే లౌడ్నెస్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. అలాగే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ సబ్‌వూఫర్ కూడా ఉంటుంది కాబట్టి దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉండడం జరిగింది అనమాట. ఎక్కడ కూడా సౌండ్ విషయంలో మనం అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమి కూడా లేదన్నమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ ఈ టీవీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనకి మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, అలాగే యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు మంచి పెర్ఫార్మెన్సే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా వీళ్ళు ₹1,29,000 అయితే అమ్ముతూ ఉంటారు. బట్ ఈరోజు మార్నింగ్ నుండి అయితే ₹99,999 అంటే ₹1,00,000 ప్రైజ్కి అయితే ఇది డ్రాప్ అవ్వడం జరిగింది. ఈ ప్రైజ్లో ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకు తక్కువ కావాలనుకుంటే కార్డ్ ఆఫర్స్ అయినా ఇటువంటి మీరు పెట్టుకున్నా సరే మంచి ప్రైజ్కి అయితే ఈ టీవీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి హైసెన్స్ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది. ఇది 2024 వెర్షన్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మన 65 ఇంచ్ సెగ్మెంట్లో కూడా ఈ టీవీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు అక్కడ కంప్లీట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. బట్ ఈ టీవీ ఏంటంటే 75 ఇంచ్ సెగ్మెంట్లో వస్తుంది వెళ్ళిపోతుంది అనమాట. అంటే కాన్స్టెంట్గా 65, 55 ఉన్నట్టుగా ఇదైతే ఉండలేదు. సో మీకు 75 ఇంచ్ సెగ్మెంట్లో ఈ టీవీ కావాలనుకుంటే ఖచ్చితంగా దీని మీద మీరు ఒక ఫోకస్ అనేటువంటిది పెట్టుకొని ఉంటే మాత్రమే దొరికే అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు ఆఫ్లైన్లో అయితే ఈ టీవీ ఎక్కడా కూడా అవైలబుల్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఈ టీవీ మనకి మినీ ఎల్ఈడి ప్యానల్తో రావడం జరుగుతుంది. సో మనకి దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది అనమాట. కలర్స్ విషయంలో కావచ్చు, అలాగే మెయిన్గా బ్లాక్స్ విషయంలో అయితే మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో ద బెస్ట్ బ్రైట్నెస్ అనేటువంటిది ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 61 వాట్ 2.1 స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క సౌండ్ విషయంలో మనం ఎక్కడ కూడా ప్రాబ్లం పడక్కర్లేదు అనమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే అందించడం జరుగుతుంది. ఈ టీవీ 3GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది డాల్బీ విజన్ ఐక్యూ టెక్నాలజీగా సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ సౌండ్ కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా సౌండ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే డిస్ప్లే విషయంలో కావచ్చు, ఎక్కడక్కడ మనం పెట్టే పేరే లేదు. ఆల్రెడీ 65 ఇంచ్ సెగ్మెంట్లో నేను యూజ్ చేశాను కదా, మంచి పెర్ఫార్మెన్స్ ఈ టీవీ అయితే అందించడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రైజ్ వచ్చినప్పటికి వీళ్ళు రెగ్యులర్గా ₹1,60,000 అయితే అమ్మడం జరుగుతుంది. బట్ నేను చెక్ చేసినప్పుడు ఇది ₹1,40,000 ప్రైజ్కి అయితే డ్రాప్ అవడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అఫోర్డబుల్ బ్రాండ్స్ వైపు అయితే లుక్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రీమియం బ్రాండ్స్ వైపు అయితే వెళ్దాం అన్నమాట. మీకు ఇంకా డౌట్ రావచ్చేమో, బ్రో మరి ఎంఐ ఉంది కదా, ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పలేదని చెప్పేసి. ఈ సేల్లో మనకి 75 ఇంచ్ సెగ్మెంట్లో వాటిని పర్చేస్ చేయడం కంటే 65 టీవీస్ని మనం పర్చేస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే పెద్ద ప్రైజ్ డ్రాప్స్ ఏమీ లేవు, అలాగని చెప్పి అవైలబిలిటీ కూడా ఏమీ లేదన్నమాట. సో అందు గురించి నేను ఇంకా మిగతా టీవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓకేనా. నెక్స్ట్ మనకు ప్రీమియం బ్రాండ్స్లో ఫస్ట్ వచ్చేటప్పుడు సామ్సంగ్ నుండి రావడం జరుగుతుంది. దీని ఒక మోడల్ నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లే మీద అయితే ఉండడం జరిగింది. ఇది 2024 వెర్షన్ ఫ్రెండ్స్. ఆల్రెడీ 65 ఇంచ్ సెగ్మెంట్లో కూడా దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మన 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇది స్టాండర్డ్ 50Hz రిఫ్రెష్ రేట్గా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో డ్యూల్ ఎల్ఈడీని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా చాలా మంచిగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే 4K అప్స్కేలింగ్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే ఫిల్మ్ మేకర్ మోడ్ ఇటువంటి టెక్నాలజీస్తో పాటుగా HDR10+ అలాగే HLG టెక్నాలజీ కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మోషన్ ఎక్సలరేటర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. ముఖ్యంగా కలర్ బ్యాలెన్సింగ్ కావచ్చు, బ్రైట్నెస్ కావచ్చు, అలాగే సాచురేషన్స్ కావచ్చు, మంచి బ్యాలెన్సింగ్గా ఉండడం జరుగుతుంది. ట్రూయెంట్ కలర్స్ అయితే మీరు ఇందులో పొందగలుగుతారు అనమాట. అంత మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్వాంటమ్ లైట్ 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ కలర్ రీప్రొడక్షన్ అయితే చాలా బాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, యాప్ లోడ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మంచి పెర్ఫార్మెన్స్ ఇదైతే అందించడం జరుగుతుంది. ఇందులో మనకి 10 వాయిస్ అయితే వస్తుందన్నమాట. ఈ వాయిస్ ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు. మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనం ఇందులో ఎంజాయ్ చేయగలుగుతాం అన్నమాట, వాయిస్ పరంగా కూడా. సో నెక్స్ట్ మనం సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్స్ డాల్బీ సౌండ్ స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ స్పీకర్ యొక్క సౌండ్ క్వాలిటీ అయితే మనకి చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. కాకపోతే లౌడ్నెస్ విషయానికి వచ్చినట్టయితే అంత లౌడ్నెస్ అనేటువంటిది మనకు లేదు. ఖచ్చితంగా మీరైతే సౌండ్ బార్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ 75 ఇంచ్ సెగ్మెంట్లో మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఈ టీవీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సౌండ్ పరంగా అన్నమాట. సో ఇందులో మనకి OTS లైట్ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. దీనివల్ల డైరెక్ట్ స్పీకర్స్ మనకు మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే ఈ సేల్లో ₹158,999 ఈ ఆఫర్లో రావడం జరుగుతుంది. సో మనకి ఇంకా తక్కువ ప్రైజ్లో కావాలంటే ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో కన్సిడర్ చేయండి. ఆఫ్లైన్ దీనికంటే తక్కువ ప్రైజ్కి అయితే వచ్చే ఛాన్సెస్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. చాలామంది మన కామెంట్ సెక్షన్లో కూడా పెడుతున్నారు,
బ్రో నువ్వు చెప్పినట్టుగా ఆఫ్లైన్లో మేము ట్రై చేసి ఆన్లైన్ కూడా తక్కువ ప్రైస్లో కూడా వస్తున్నాయని చెప్తున్నారు. సో ఒకసారి మీరు అటువైపు కూడా ఒక లుక్ వేయండి, ఎక్కడ మీకు తక్కువ ప్రైస్కి వస్తున్నాయో అని చెక్ చేసుకుని అక్కడ మాత్రం పర్చేస్ చేసుకోండి. ₹1000 తగ్గినా సరే తగ్గినట్టే కదా. సో నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి సోనీ బ్రాండ్ నుండి రావడం జరుగుతుంది. ఇది సోనీ బ్రావియా 3. దీని యొక్క మోడల్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది. చాలామంది మోడల్ నెంబర్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీకు డిస్ప్లే మీద అలాగే స్పెక్స్ కోడ్లో ఏదైతే మోడల్ నెంబర్ ఉంటుందో ఆ టీవీ గురించి నేనైతే మాట్లాడడం జరుగుతుంది, వేరే టీవీ గురించి అయితే కాదు ఫ్రెండ్స్. సో ఓకేనా. సో ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి 60Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ఇందులో X1 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మన ఛానల్ అయితే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా వీడియో చూడకపోతే కింద కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేశాను. అదేవిధంగా ఎల్జీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి QNED టీవీకి సోనీ బ్రావియా 3ని కూడా కంపేర్ చేశానమాట లేటెస్ట్ వీడియో. సో ఆ వీడియో కూడా చూస్తే మీకు ఈ రెండు టీవీస్ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మీకైతే అర్థమవుతుంది. ఈ సేల్స్లో మీరు ఒక మంచి టీవీని అయితే పిక్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. సో ఓకేనా. దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టు 20 వాట్స్ డాల్బీ స్పీకర్స్తో రావడం జరుగుతుంది. ఇది డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే X-బేస్ స్పీకర్స్ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకు పిక్చర్ క్వాలిటీ వైజ్ అలాగే సౌండ్ వైజ్ వచ్చినట్టయితే ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే అందించడం జరుగుతుంది. అలాగే మీరు కనుక మంచిగా గేమ్స్ ఆడుకునే వాళ్ళైతే ఈ మోడల్ నెంబర్ గల టీవీని అయితే మీరు ఖచ్చితంగా పిక్ చేసుకోండి. ఇది మనకు PlayStation 5 మీరు ఆడుతున్నప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు ఓవరాల్గా ఈ టీవీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వబోతుంది ఈ డీల్స్లో. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా ₹1,49,990 అయితే వీళ్ళు అమ్ముతూ ఉంటారు, అంటే ₹150,000 అయితే అమ్ముతూ ఉంటారు. బట్ ఈ సేల్స్లో మనకి ఇప్పుడు ప్రైస్ డ్రాప్ ఎంత వచ్చిందంటే ₹135,990 ప్రజెంట్ వీళ్ళైతే అమెజాన్లో అమ్మడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇంకా క్రెడిట్ కార్డ్స్ కానీ ఏమైనా పెట్టుకున్నారంటే ఇది మనకు ₹125,000 బడ్జెట్లోనే వచ్చే అవకాశం ఉంది. ₹125,000 బడ్జెట్, ₹130,000 బడ్జెట్లో ఈ టీవీ వస్తుందంటే మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకుంటే అసలు వెనక్కి తిరిగి కూడా చూడక్కల ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మీకు ఓవరాల్ డిపార్ట్మెంట్ అన్నింటిలోని కూడా ద బెస్ట్ టీవీ అవ్వబోతుంది అనమాట. ఇప్పటి వరకు నేను మీకు 5 or 6 టీవీస్ గురించి చెప్పడం జరిగింది. ఈ టీవీస్ ద బెస్ట్ టీవీ ఏది బ్రో అని అడిగితే ఖచ్చితంగా నేను చెప్తాను ఈ ఆఫర్లో సోనీ బ్రావియా 3 ద బెస్ట్ అయితే అవ్వబోతుంది. నెక్స్ట్ మీ అందరికీ ఎల్జీ టీవీస్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. సో ఎల్జీలో మనకి ఈ సేల్స్లో పర్చేస్ చేయదగ్గ టీవీస్ అయితే నేను ఏమీ కూడా నోటీస్ చేయలేదన్నమాట. సో మన ప్రైస్ డ్రాప్ ఉన్న టీవీ 2022 వెర్షన్ అయితే ఉండడం జరిగింది. ఆ టీవీ మనం ఈ టైంలో పర్చేస్ చేయడం అయితే అంత సూటబుల్ అయితే కాదు, అంత రికమెండబుల్ కూడా కాదన్నమాట. లేదు మేము ఖచ్చితంగా పర్చేస్ చేస్తామో అయినా 2024 వెర్షన్ టీవీ ఉందా అంటే మీకు మోడల్ నెంబర్ డిస్ప్లే మీద అయితే ఉండడం జరిగింది. ఈ టీవీని అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఇది కూడా ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ టీవీ మనకి ఆన్లైన్లో అనేటువంటి సరిగ్గా దొరకట్లేదు, అవైలబిలిటీ లేదు. పైగా ఏంటంటే సరిగ్గా చూపించట్లేదు కూడా. సమ్ టైమ్స్ వస్తుంది, సమ్ టైమ్స్ అయితే రావట్లేదు. అదే మీరు ఆఫ్లైన్లో అయితే మనం ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలంట. ఇన్స్టెంట్గా అయితే ఈ టీవీ మోడల్ నెంబర్ కూడా అవైలబుల్గా లేదు. సో మాకు కావాలి టీవీ అనుకుంటే ఒకసారి మీరు ఆఫ్లైన్లో ఆర్డర్ పెట్టి అయితే తెప్పించుకోండి. లేకపోతే ఎల్జీ షోరూంలో కూడా ట్రై చేయండి. నేను ట్రై చేసిన ఎల్జీ షోరూంలో వాళ్ళు కూడా ప్రజెంట్ నాట్ అవైలబుల్ సార్ దిస్ మోడల్ నెంబర్ అని చెప్పి వాళ్ళు వేరే చెప్తున్నారు అనమాట. సో ఇవి కంప్లీట్గా మనకి 75 ఇంచ్ సెగ్మెంట్లో ఉన్నటువంటి టీవీస్ అనమాట. ఈ సేల్స్ మీరు ఖచ్చితంగా టార్గెట్ చేయవలసినటువంటి టీవీస్ లిస్ట్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. 75 ఇంచ్ సెగ్మెంట్లో ఈ టీవీస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. మిగతా ఏ టీవీస్ని కూడా మీరైతే టచ్ చేయకండి. అవి మీకు వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే కావు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాట కంప్లీట్గా ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మీరు లైక్ చేయడం నాకు తెలుసు. సో వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడం వల్ల టీవీస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరైతే పొందడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నేను చెప్తున్నాను మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవ్వబోతుంది. ఆ వీడియోని మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.